అభివృద్ధి చెందిన నగరంగా చెప్పుకోదగ్గ కీర్తి పతాకాల్లో మెట్రో రైలు అందుబాటులోకి తేవడం భారతదేశ రాష్ట్రాలకు సరమామూలు విషయం అని విదితమే. అయితే ఉత్తర రాష్ట్రాలు అయిన మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ మొదలైనవి బుల్లెట్ ట్రైన్ల వరకు విస్తరణకు సిద్ధమైన ఆర్థిక అభివృద్ధిలో హైదరాబాద్ వంటి మహానగరంలో ప్రస్తుతం మరో మెట్రో ప్రాజెక్టును నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వానికి పెద్ద ఖర్చు లెక్కల్లోకి రాకపోయినా హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధమైన సమయానికి ప్రాజెక్టు వ్యయం 32,237 కోట్ల రూపాయలుగా నివేదించబడింది. ఇప్పటికే రీజనల్ రింగ్ రోడ్డుకు నోచుకున్న హైదరాబాద్ అభివృద్ధి పట్టణం ఇప్పుడు మెట్రో ప్రాజెక్ట్, హైడ్రా వంటి ప్రాజెక్టులు కలుపుకొని 1,00,000 కోట్ల రూపాయల మించి ఖర్చు కూర్చుకుంటుంది. మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ ప్రతిపాదిత వ్యయం వరకు తెలంగాణ ప్రభుత్వం మరియు భారత ప్రభుత్వాల మధ్య జాయింట్ వెంచర్ అవుతుంది. మెట్రో రెండో దశ కారిడార్కు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం అందుకోవడంతో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి ప్రెస్ ముందుకు వచ్చి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధమైందని వార్త చెరవేశారు. సమాచారంలో కొత్తగా ఎన్ని కారిడార్లు వస్తున్నాయి, ఏ దారిలో కాస్తున్నాయి అనే కారణం అంశంపై ముందుగా వివరాలు విడుదల చేశారు. చేపడుతున్న ప్రాజెక్టులో 6 కారిడార్లు రూపకల్పనలో ఉండగా ఇందులో 2 కారిడార్లు 35 కిలోమీటర్లు దాటి ఉన్నాయి. కారిడార్ 4 నాగోల్ టు ఆర్జీఐఏ 36.6 కిలోమీటర్స్, కారిడార్ 5 రాయదుర్గ్ టు కోకాపేట్ నియోపోలిస్ 11.6 కిలోమీటర్స్, కారిడార్ 6 ఎంజీబీఎస్ చంద్రాయనగుట్ట 7.5 కిలోమీటర్స్, కారిడార్ 7 మియాపూర్ టు పటాన్చెరు 13.4 కిలోమీటర్స్, కారిడార్ 8 ఎల్బీ నగర్ టు హయత్ నగర్ 7.1 కిలోమీటర్, కారిడార్ 9 ఆర్జీఐఏ టు 4వ నగరం 40 కిలోమీటర్స్. సీఎం యొక్క ఆదేశానుసారం వినూత్న రూపకల్పన 8,000 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ శంషాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయం నుండి మన్సాన్పల్లి రోడ్డు మీదుగా ప్రతిపాదిత 4వ నగరానికి పెద్ద గోల్కొండ ఎగ్జిట్ మరియు రావిల్యాల్ ఎగ్జిట్ మధ్య ఔటర్ రింగ్ రోడ్ విస్తరణకు విస్తరించాలని ప్రతిపాదిస్తుంది. 8,000 కోట్లు ఖర్చు చేయనుంది. హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా కోసం తయారు చేస్తున్న సమగ్ర మొబిలిటీ ప్లాన్ యొక్క ట్రాఫిక్ అధ్యయన నివేదిక కోసం హెచ్ఏఎంఎల్ వేచి ఉంది. భారత ప్రభుత్వ అనుమతుల కోసం డిపిఆర్లను సమర్పించడానికి తప్పనిసరి అవసరంగా మెట్రో కారిడార్ల కోసం ట్రాఫిక్ అంచనాలను సిఎంపితో క్రాస్ చెక్ చేయాలి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.